Hi, today we are gonna discuss about computer basics. Before this, what is a computer? కంప్యూటర్ అంటే ఏంటి? కంప్యూటర్ ఈజ్ ఎ మిషన్. మరి మిషన్ అంటే ఏదైతే హ్యూమన్ యొక్క వర్క్ని డిక్రీజ్ చేస్తుందో దాన్ని మనం ఏమంటామంటే మిషన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్కి వీ హ్యావ్ ఫ్యాన్. ఫ్యాన్ ఎలా మిషన్ అంటే ఇప్పుడు ఓల్డ్ కాలంలో మనకి విసనకర్రలు అనేవి ఉండేవన్నమాట. ఆ విసనకర్రలు తీసుకొని మనం ఇట్లా విసురుకుంటూ ఉండేవాళ్ళం. కానీ ఇప్పుడు విల్ గో టు ది స్విచ్ బోర్డ్ దగ్గరికి వెళ్ళడం, స్విచ్ వేసేయడం అండ్ ఫ్యాన్ వచ్చేస్తుంది. విల్ గెట్ ది సేమ్ బెనిఫిట్. అంత తీసుకొని విసనకర్ర తీసుకొని విసురుకున్నా మనకు వచ్చేది గాలి. సింపుల్గా స్విచ్ ఆన్ చేసి మనకు వచ్చేది గాలి. సో ఇక్కడ ఫ్యాన్ అనేది ఒక మిషన్ విచ్ యాక్ట్స్ యాజ్ ఎ మిషన్. ఏదైతే హ్యూమన్ వర్క్ని డిక్రీజ్ చేసింది. అంటే ఇప్పుడు మనం విసనకర్ర తీసుకొని విసురుకునేటప్పుడు వీ హ్యావ్ టు పుట్ మోర్ ఎఫర్ట్ అనమాట. బట్ సింప్లీ వీ గో టు ది స్విచ్ బోర్డ్ అండ్ టర్న్ ఆన్ ది స్విచ్ ఆన్ చేసినప్పుడు సింపుల్గా ఫ్యాన్ తిరుగుతుంది. దెన్ మన వర్క్ అనేది ఒక డిక్రీజ్ అయింది. మన టైం అనేది కూడా డిక్రీజ్ అయింది అనమాట. అంటే దాంతో పెట్టేటువంటి ఎఫర్ట్ మనకి తగ్గింది. సో మిషన్ అంటే ఏంటి? సింపుల్గా హ్యూమన్ యొక్క వర్క్ని డిక్రీజ్ ఏదైతే చేస్తుందో, హ్యూమన్ యొక్క ఎఫర్ట్ని, వర్క్ని, టైంని మనకి సేవ్ చేస్తుందో దాన్ని మనం ఏమంటాం? మిషన్ అంటాం. సో ఇప్పుడు కంప్యూటర్ అనేది ఒక మిషన్ అని చెప్పాం. మీరు అందరూ చూసే ఉంటారు కంప్యూటర్. వీ యూజ్ కంప్యూటర్ ఇన్ మెనీ వేస్. ఎక్కడెక్కడ యూజ్ చేస్తాం? టుడే వీఆర్ గోనా సీ ఫ్యూ అప్లికేషన్స్. ఇక్కడ బ్యాంకింగ్లో ఆన్లైన్ బిల్లింగ్స్లో యూజ్ చేస్తాం అనమాట. బ్యాంకింగ్లో ఎక్కడ యూజ్ చేస్తాం? మనం బ్యాంకింగ్కి వెళ్తే వాళ్ళంతా ఇట్లా కూర్చొని ఇట్లా సిస్టమ్ ముందర కూర్చొని ఏదో చేస్తూ ఉంటారు అనమాట. వాళ్ళు తెలు సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు బ్యాంక్లోకి వెళ్తే మనకి టూ ఉంటాయి. ఏవి? ఫస్ట్ మనం అమౌంట్ వేయనన్నా వేస్తాం, లేదంటే తీసుకుంటాం. ఇంకా మిగతావి లోన్ అప్రూవల్స్ అని చెప్పేసి లోన్స్. అదే మెయిన్ థీమ్ వచ్చేసి బ్యాంక్లో అమౌంట్ మనం వేస్తాం లేదా తీసుకుంటాం. అది ఏ విధంగా అయినా కావచ్చు. దాన్ని మేనేజ్ చేయడానికి బ్యాంకింగ్లో కంప్యూటర్స్ని యూజ్ చేస్తారనమాట. నెక్స్ట్ సెకండ్ ఆన్లైన్ బిల్లింగ్స్. లైక్ ఇప్పుడు ఓల్డ్ కాలంలో ఇప్పుడు కూడా ఉన్నాయి. లైక్ మన క్యాష్ ఉంటుంది కదా, క్యాష్ తీసుకొని మనం షాప్ కీపర్స్కి మనం ఏదైనా తీసుకొని మనం పే బ్యాక్ అనమాట. బట్ నవ్ డేస్ వీఆర్ మోస్ట్లీ యూజింగ్ యూపీఐస్ ఇలాంటివి ఆన్లైన్ బిల్లింగ్స్ అనమాట. ఆన్లైన్లో ట్రాన్సాక్షన్ జరపడం, దాన్ని ఆన్లైన్ బిల్లింగ్స్ అంటారు. దాంట్లో కూడా మనం యూజ్ కంప్యూటర్స్ అనమాట. నెక్స్ట్ వన్, టికెట్స్ బుక్ చేసుకోవాలనుకుంటే టికెట్స్ అయినా మనం బుక్ చేసుకోవచ్చు యూజింగ్ కంప్యూటర్స్. అండ్ మనం కంప్యూటర్స్ని యూజ్ చేసి డిజైన్ చేయొచ్చు, లైక్ వీడియో ఎడిటింగ్ చేసుకోవచ్చు, ఈమెయిల్ సెండ్ చేయొచ్చు. లైక్ ఈకామర్స్ అంటే ఏంటి? ఫ్లిప్కార్ట్, అమెజాన్ అవి ఉన్నాయి కదా, దాంతో మనం షాపింగ్ చేయొచ్చు. ఆ షాపింగ్ ఎట్లా చేయొచ్చు అంటే మనం ఇప్పుడు నార్మల్గా వెళ్తాం కదా, షాప్కి వెళ్ళి అక్కడ మనం సెలెక్ట్ చేసుకొని అవన్నీ చూసి వానికి టైం వేస్ట్, లాస్ట్ కొనేది అయితే ఒకటే. కానీ ఆన్లైన్లో మనకి ఎంతసేపు కావాలంటే అంతసేపు మన టైంని స్పెండ్ చేయొచ్చు. మనం చూసుకుంటాం అనమాట. చూసుకొని మనకి ఏది నచ్చితే అది కొంటాం. అట్లా యూజ్ కంప్యూటర్స్. దాంట్లో కూడా ఆ సెక్టర్లో కూడా మనం కంప్యూటర్స్ని యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ ఎగ్జామ్ పర్పస్, మెడికల్ ఎగ్జామినేషన్స్ కానీ, ఐఐటి, నీట్ ఇట్లాంటి ఎగ్జామ్స్ మనం రాయడానికి కానీ, ప్రిపేర్ అవ్వడానికి కానీ యూజ్ కంప్యూటర్స్. నెక్స్ట్ షాపింగ్ మాల్స్లో యూజ్ చేస్తారు. లైక్ ఎట్లా అంటే మనం ఎన్నైతే వస్తువులు కొంటామో మనం బిల్లింగ్ కౌంటర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళు బిల్ చేస్తారన్నమాట. ఎట్లా చేస్తారు? దే జస్ట్ ఎంటర్ ది అమౌంట్ అండ్ ది ప్రొడక్ట్ క్యూఆర్ కోడ్ ఉంటే దాన్ని స్కాన్ చేసేస్తారు. దే విల్ గెట్ అమౌంట్ అనమాట. ఆ ప్రోడక్ట్కి ఎంత అమౌంట్ అయింది అని చెప్పేసి అక్కడ సిస్టంలో పడుతుంది. అండ్ సింప్లీ దే బిల్ ఇట్. ఓకే. ఇంకా మూవీస్లో యానిమేషన్ యాడ్ చేయడానికి, లైక్ తెలుగులో అయితే ఈగా ఓల్డ్ కాలంలో, బట్ మనకి ఇంకా ఇప్పుడు రీసెంట్గా బాహుబలి ఇలాంటివి టాలీవుడ్లో. ఇంకా మనం ఇంగ్లీష్ మూవీస్ తీసుకుంటే అవతార్, అవన్నీ యానిమేషన్స్ ఉంటాయి కదా, ఆ యానిమేషన్స్ అన్నీ సిస్టంలోనే చేస్తారనమాట. ఇంకా లాస్ట్ వి కమ్ టు ది థీమ్ కోడింగ్, బిల్డింగ్ వెబ్సైట్స్ అండ్ యాప్స్ బిల్డ్ చేయొచ్చు. APPS. చాలామందికి యాప్స్కి అప్లికేషన్స్కి డిఫరెన్స్ తెలియదు. డిఫరెన్స్ ఏమి ఉండదు, రెండు ఒకటే. అప్లికేషన్ షార్ట్ ఫామ్ వచ్చేసి యాప్స్. ఓకేనా. నెక్స్ట్ బిల్డ్ వెబ్సైట్స్ అనమాట.
మనం గూగుల్లో ఏదైనా మనం టైప్ చేసినప్పుడు విల్ గెట్ మెనీ వెబ్సైట్. అవి ఎలా బిల్డ్ చేస్తారు? యూజింగ్ కంప్యూటర్స్ అండ్ కోడింగ్. విల్ డూ ది కోడింగ్ ఇన్ ది కంప్యూటర్ సిస్టమ్స్ అనమాట. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ విల్ మీట్ ఇన్ ది నెక్స్ట్ వీడియో.